19 2018 జనవరిలోని మై సన్ వాజ్ 5 years old. నిద్రలోని పొలమారి ఒక సింగిల్ మెతుకు వాడి లంగ్స్ లోకి వెళ్ళిపోయి అది ఎలా సాధ్యం అసలు 5 years బాయ్ అంటే దే కెన్ స్వాలో ముద్దలు తిని తనకి పాపం ముద్దలు తినేవాడు చిన్నప్పటి నుంచి. అది బాగా పేస్ట్ చెయ్యాలి స్పూన్ తో అలవాటు వాడికి. తనకి యూసఫెగస్ బాగా సన్నటిదైనది కుట్టడమే. హీ వాజ్ బోర్న్ విత్ మైన్యూట్ అక్యూట్ ఆస్మా తోటి కూడా ఉండేవాడు. ఇది ల్యాప్స్ అయ్యి నిద్రలో ఒకటే ఒక మెతుకు పడింది. మేము అప్పుడు కూడా ఇప్పుడు Jan 1 అయిన తర్వాత January 1 ఇప్పుడు జనాలు వస్తారు కలుస్తారు. 10,000 మంది వచ్చారు అంకుల్ రాజాం నియోజకవర్గం నుంచి. 10,000 మందిని మేము ఎంతమందిని పలకరించామో అందరినీ పలకరించాడు. సచ్ హెల్దీ బాయ్, సచ్ ఫన్ లవింగ్. ఇంకా నేనంటే నా లాగా అనమాట. మమ్మీ అనేది నువ్వు నాకు పేరు తెస్తావో తెలియదు కానీ మాత్రం నా మనవాడు నా పేరు నిలబెడతాడు. అమ్మమ్మ కూచే నా దగ్గరే కంప్లీట్ గా. సో అది వెరీ డిస్టర్బ్డ్ పీరియడ్. బాబు డెత్ Jan 2 అయింది. అక్కడ నుంచి నేను అంటే పనిలో పడిపోతే కొంచెం డైవర్ట్ అవుతామని వెంటనే పనిలో పడిపోయాను. అది నేను చేసిన ఫస్ట్ మిస్టేక్. పాలిటిక్స్లో ఏంటి అని అంటే ఏదైనా ఇలాంటి జరిగింది అని అంటే ఫస్ట్ అది మన అవసరాని కోసం వాడేసుకోవాలి వాళ్ళ ఉద్దేశం ప్రకారం. సింపతి తోటి ఏడ్చుకుంటూ ఉండి అయ్యో నా కొడుకు చనిపోయాడు మీరు వచ్చి నాకు సింపతి ఇవ్వండి, ఇలాంటివన్నీ రాజకీయాల్లో చేస్తే చాలా. నేనేంటి అని అంటే ఫస్ట్ అనమాట నేనేంటి పున్నయ్య గారు మనవరాలుగా ఏంటి అని ఈ రాజకీయం పున్నయ్య గారు మనవరాలు నాకేంటి ఇండిపెండెంట్ గా ఫస్ట్ బాధ కలవగానే గట్టిగా ఉండాలి. నువ్వు అధైర్యపడిపోతే నీ ఇంట్లో వాళ్ళు ఎలా అధైర్యపడిపోతారు అది ఆయన నేర్పించింది. వెంటనే ధైర్యం తెచ్చుకున్నాను. మమ్మీని కట్టిపెట్టేటట్టు నేను నీతో ఉన్నాను, మనకేం జరిగినా మంచి జరుగుతుంది, ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి అనుకొని బాబు చనిపోయిన 7th day నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్. మళ్ళీ అసలు నేను బ్రేక్ కూడా తీసుకోకుండా బాధపడేదాన్ని ఏడ్చేదాన్ని ఏం చేసినా కూడా బయటకు కనిపించకుండా చేసేదాన్ని. అలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పటికే ఇది నీకు ఎమోషన్స్ లేవు, చాలా బాండది, చాలా ఇది అని అనుకున్నాను. కడుపులోని 9 మాసాలు కన్న తర్వాత ఎమోషన్ లేకుండా ఎలా ఉంటుందండి? సరగసి చేస్తేనే వాళ్ళకి ఎమోషన్ ఉంటుంది, సొంతంగా కంటే ఉండదా? ఇంకా అదొక జోల్ట్ ఆఫ్ పాలిటిక్స్ అప్పుడు తెలిసింది, అలా స్టేజెస్లో తెలవడం. 2018 తాతయ్యకి 96 years, ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. మేము తిత్లీలో వర్క్ చేస్తున్నాను. మమ్మీ వెంటనే ఫోన్ చేసి 12 days అక్కడే ఉండిపోయాం సార్ తోటే వర్క్ చేస్తున్నాం. తాతయ్య కొంట్లో బాగాలేదంటే ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత నేను వెంటనే మన GMR గారికి ఫోన్ చేస్తే అంబులెన్స్ పంపించారు కావలికి. తాతయ్యని తీసుకొని విశాఖపట్నం పినాకిల్ హాస్పిటల్కి మన పురంధరేశ్వరి గారి డాక్టర్ నివేదిత, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా వెంటనే అన్ని అరేంజ్ చేసేస్తే తాతయ్యని తీసుకొని నేను జాయిన్ చేసి మమ్మీ వెనక కారులోని మమ్మీ వదిన అమ్మమ్మ వస్తున్నారు. వస్తున్న దారిలో మమ్మీకి హార్ట్ అటాక్, తగరపాల్స్ దగ్గర హార్ట్ అటాక్. నేను తాతయ్యకి సెట్ చేసి ఆయన ICUకి షిఫ్ట్ చేసి ఇలా నేను మమ్మీని రిసీవ్ చేసుకుందాం అనుకొని వెళ్ళేటప్పటికి ఫుల్ స్వెట్ పాల్పిటేషన్స్ తోటి మా వదిన ఫోన్ చేసి మమ్మీని అమ్మ అని అంటుంది. అమ్మమ్మని కూడా మేము అమ్మ అనే అంటాం. గ్రీష్మ ఇట్లా అమ్మకి ఒంట్లో బాడలేదు స్వెట్ వస్తా ఉంది అని అంటే నేను అమ్మమ్మ అనుకున్నా. నేను వెంటనే అమ్మ డోర్ వెనక కూర్చున్నారు. ఓపెన్ చేసేటప్పటికి ఆవిడ జపమాల ఉంటుంది కదా, నారాయణ నారాయణ అని అనుకుంటున్నాను. ఇదేంటి అమ్మ బాగానే ఉన్నారంటే తల్లిరా తల్లిరా అని అంటున్నారు. ఇంకా వెంటనే ఓపెన్ చేసేసరికి షీ వాస్ కంప్లీట్లీ స్వెట్, వీల్ చైర్ రెడీగా ఉండింది. మొత్తం తీసుకొని వెళ్ళేటప్పటికి 420 షుగరు, 380 BP. షీ వాజ్ ఆల్రెడీ అండర్ కార్డియాక్. లక్కీగా ఆ రోజు పినాకిల్లో తాతయ్య ట్రీట్ చేసిన ఆయన డాక్టర్ శివ, హీజ్ ఎ కార్డియాలజిస్ట్. ఆయన కాపాడారు ఆ రోజు నుంచి ఇంకా 2 days వరకు. మానసికంగా షీ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. జరుగుతూ ఉన్నాయి అన్ని రకాలుగా, బాబు దవ్వటం ఇంకా వేరే వేరే థింగ్స్ అన్నీ అవ్వటం అనేది. షీ మైట్ బి లుకింగ్ స్ట్రాంగ్ అండ్ ఆల్, మనసు చాలా మెతకది, చిన్న బేబీ, చాలా సెన్సిటివ్, లైక్ స్మాల్ కిడ్. అమ్మమ్మ నాకు ఎప్పుడు చెప్పేది లైక్ హౌ ఇప్పుడు మా అమ్మమ్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా అంకుల్, అందరి ఇళ్లలో కింగ్ మేకర్స్ ఉంటారు, మా అమ్మమ్మ క్వీన్ మేకర్. ఆవిడకి చిన్నప్పటి నుంచి ఎలా నేర్పిందో చిన్నప్పటి నుంచి నాకు కూడా అలాగే నేర్పుతా ఉండింది. ఎవ్రీ డెసిషన్ వెనకాల, నా ఎవ్రీ స్టెప్ వెనకాల, ఎవ్రీథింగ్ is my grandmother. Complete self independent personality. That is the reason we took a small break. bypass అయింది. తర్వాత గోపీచంద్ గారు మమ్మీకి చేశారు. ఇంకా 19 మేము వద్దనుకునేలా అంటే
పర్సనల్గా చాలా ఆవిడ హెల్త్ హెల్త్ బాగాలేదు, ఆవిడ హెల్త్ బాగాలేదు, కంటెస్ట్ చేసే కండిషన్లో బాబుదైంది, మేము రెడీగా ఉన్నామా లేదా అనుకొని సార్ పిలిపించారు. తర్వాత ఇట్లా అనుకుంటున్నామమ్మా, ఇలా మురళి గారు వస్తున్నారు అనుకుంటున్నామని అని అంటే, నేను దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను సార్ మమ్మీ ముగ్గురమే ఉన్నాం రూమ్లో, ఇంకెవ్వరూ లేరు. పిలిపించారు, కూర్చోబెట్టి నేను అలాగే ఇంకా బొమ్మలా కూర్చున్నాను. ఇలా ఇంత మాట్లాడుతున్నానా, నేను అసలు ఏమి కుయ్యకై కూడా అనలా, ఇలా కూర్చున్నాను. అమ్మ బెటర్గా ఉంటుంది, నియోజకవర్గం మనం విన్ అవ్వాలి, అది ఇది అని అన్నారు. సార్ మీరు ఏ డెసిషన్ తీసుకుంటే నేను దానికి ఎప్పుడు కాదనలేదు, మీరు ఏ డెసిషన్ మీరు బెస్ట్ కోసమే తీసుకుంటారు, నేను దానికి నేను ఇచ్చేస్తున్నాను సార్ అనుకొని ఊరుకున్నారు. ఇంకేమీ అనలేదు. 10 minutes మాట్లాడాము, బయటకు వచ్చేసాం. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు కదా, ఆయన అక్కడ నుంచి వచ్చారు, ఆయన తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఇంకొక 15 days వరకు నువ్వు నా గురించి ఏం అడగవు సార్ని, నువ్వు నా గురించి ఏం అడగవు. 15 days టార్చర్ చేశాను. చెప్పలేదు నేను అసలు నా గురించి నేను పక్కనే ఉన్నాను. ఆ అమ్మాయి నా కూతురు ఉందండి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయికి ఏం చెయ్యాలని అనుకుంటున్నారు మీరు చెప్తేనే నేను తెచ్చేసాను ఆస్ట్రేలియాలో ఉన్న అమ్మాయిని అని అడగాలి కదా. మీరు అడగాలి. నేనేమి ఆవిడ అడుగుతాను, నేను ఏం మాట్లాడొద్దు అని చెప్పి ముందే చెప్పాను. ఆ అమ్మాయి ఏం నోరిప్పలేదు. మరి నేనైనా చెప్పాలి కదా, ఆయనకి అడగాలి కదా. నేనేమి అడగకుండా మీ ఇష్టమేనండి, మీ ఇష్టం కాదు. ఇప్పుడు 40 ఏళ్ళని చూస్తున్నా కదా, మధ్యలో సరే యాక్టివ్ పాలిటిక్స్ లేదు కానీ గ్యాప్ అనుకున్నాను. ఇదివరకు ఫైర్ బ్రాండ్ లాగానే గై 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 పడేవాళ్ళు కదా, మంత్రిగా ఉన్నప్పుడు కానీ అసెంబ్లీలో ఏదైనా మాట్లాడితే చెడు కూడా ఆడేసేవాళ్ళు. అంత ఇప్పుడు అంత సైలెంట్గా చాలా ఒద్దికగా ఎందుకు అట్ట అయిపోయారు? అంటే హెల్త్ వల్ల లేకపోతే ఇప్పుడు ఆల్ రైట్. నేను అసలు ఎందుకు అట్లా అయిపోయింది? జనరల్గా అవ్వాల్సిన అవసరం లేదు కదా. లేదు కానీ ఏంటో మరి అలా అయిపోయింది అంతే. అసలు అంటే మేము అసలు ఆవిడ గయ్యాలండి, అదే నేను అందరు అమాయకురాలు అనుకుంటారు, మీకు తెలియదు ఏముంటుంది అంకుల్. మేమే అనుకునేవాళ్ళం, మేము అనుకున్నాం అమ్మో ఆవిడ నోటు నోరు పెడితే చచ్చూరుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఆవిడ మాట్లాడాలంటే భయపడి చచ్చేవాడు. అయ్యేది అసలు ఇక ఏం లేదు, ఇక ఒంటికాల మీద వచ్చేసేది. సో ఇప్పుడు ఇట్లా ఉండి మరి కూతురు గురించి అడగలేదంటే ఒక మాట అయినా అడగలే ఆయన్ని. సో ఇంటికి వెళ్ళాక 15 days ఇంక మనం మాట్లాడలేదు ఆవిడతోటి. నువ్వు అక్కడ నన్ను మాట్లాడనివ్వలేదు, ఇక్కడ నేను నీతో మాట్లాడనని మాట్లాడలా. తర్వాత ధర్మ పోరాట దీక్ష ఢిల్లీలో జరుగుతుంది అని అంటే లోకేష్ అన్నకి ఫోన్ చేసి ఏం చేయమంటారు అన్న అని అంటే, రారా ఇక్కడికి వచ్చేసి మీటింగ్, మమ్మీకి హెల్త్ బాగాలేదు కదా, యూ రిప్రజెంట్ ఫ్రమ్ హర్ ఇన్స్టెడ్ ఆఫ్ హర్ అని అంటారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న నేను ఇలాగా ఖాళీగా అయితే కూర్చోలేను, అలాగని ఆ నియోజకవర్గంలో నేను వెళ్ళి ఆయనకు సపోర్ట్ చేద్దాం అనుకున్నా ఆయన ఫేవర్గా అని అనుకోరు. ఇప్పుడు అవుట్ అన్న తర్వాత అవుటే, మధ్యలో నేను వెళ్ళామనంటే మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుట్. ఎంత మనకి టీడీపీ గెలాలని మనకు అనిపించినా కూడా మనం చేద్దాం అనుకున్నా ఎదురు పర్సన్ రిసీవ్ చేసుకునేటట్టు లేకపోతే అంతే. ఇన్సెక్యూరిటీస్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. అలాగని ఎలక్షన్కి నేను చేయకుండా ఉండలేను అని అంటే ఇంకా డైరెక్ట్గా కమ్యూనికేషన్స్లోని సార్ దగ్గర సీఎంఓలోని జాయిన్ అయిపోయాను. 4 months బిఫోర్ ద ఎలక్షన్స్ అసలు యుద్ధం ఎలాగ జరుగుతుంది అనేది బ్యాక్ ఆఫీస్లో అప్పుడు నాకు అర్థమైంది. అది నేను ఒక నోట్లో నుంచి, ఒక నాయకుడు నోట్లో నుంచి ఒక మాట వచ్చింది అని అంటే దాని వెనకాల ఎంత యుద్ధం జరుగుతుంది, అసలు ఏంటి తతంగం అన్నది, ఎంత దాని గురించి డ్రిల్ చేసి ఎంత మంది మదన చేస్తే ఆ అమృతం బయటకు వస్తుందో నాకు అప్పుడు అర్థమైంది. అంటే అపోజిషన్ తాలూకా కుట్రలు మన తాలూకా ఇవి అవన్నీ కలిపితేనే వచ్చే అమృతం అది. అది కొంతమంది ఉంటారండి, లేక నేను అందరూ సత్య హరిశ్చంద్రులు అని మాత్రం అన్ను. కానీ మీరు అన్నారు కదా, లీడర్ ఇస్ ద వన్ డెసిషన్ కరెక్ట్గా తీసుకొని ఎవరు కుట్రగా మాట్లాడుతున్నారు, ఎవరు మన పార్టీ మంచిగా మాట్లాడుతున్నారు డెసిషన్ అనేది ప్రాపర్ గా ఫీడ్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. ఇంప్రాపర్ గా ఫీడ్ చేస్తే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేశారనుకోండి, లీడర్ మిస్లీడ్ అయిపోతాడు కదా. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఎవరి వల్ల అయితే మిస్లీడ్ అవుతామో ఆ నిమిషానికే ఆ మిస్లీడ్ అయ్యే మనిషి సక్సెస్ అవుతాడు. 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత బయటకు వస్తుంది, మళ్ళీ ఎలా జరిగింది, అయ్యో తప్పిదం ఎక్కడ జరిగిందని వెంటనే అక్కడ ఆ స్వాట్ టీమ్ అనేది వచ్చి మొత్తం అంతా రికవర్ అయిపోద్ది. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది అక్కడికి. అది దట్ ఈస్ ఎవరు సజెషన్స్ ఇస్తే బెటర్గా ఉంటుంది అనేది నాకు తెలిసి 2009 నుంచి ఇప్పుడు 2020 వరకు
22 వరకు చాలా మట్టుగా బెటర్ అయింది, బట్ ఇంకా బెటర్ అవ్వాలి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అనేది కరెక్ట్ గా సార్కి తెలియాల్సిన అదే కదా. అవసరం ఉంది. అవును. ఎవరో మధ్యలో దళారీలు నమ్మేస్తే నిజమైన నాయకత్వం అక్కడ కోల్పోతుంది, సార్కి దెబ్బతింటారు. బ్యాక్ ఆఫీస్ లో లేవు కదా. ఇప్పుడు నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అది వేరు. అండ్ చిన్న టచ్ విత్ బ్యాక్ ఆఫీస్ ఉన్నాను కానీ కంప్లీట్ గా అది లేదు. వేరు విషయం. అవునండి. టోటల్లీ యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ డే టు డే. నో. సో డెఫినెట్ గా ఏ పార్టీలో అయినా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో బ్యాక్ ఆఫీస్ అనే దాని మీద నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ తరంకి ఈ ఇప్పుడు ఉన్న బ్యాక్ ఆఫీస్కి అసలు ఏది కూడా జెల్ అవ్వట్లేదు, ఎక్కడ మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే వీళ్ళెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు. అంటే సాక్రిఫైసెస్ అసలు తెలియదు అంకుల్. కరెక్ట్. నేను చెప్పేది అదే. వీళ్ళ చరిత్రలో తెలుగుదేశం గురించి కానీ, తెలుగుదేశంలో ఎటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, దాని ప్రస్థానమే తెలియని వాళ్ళంతా ఇప్పుడు అక్కడ తయారైతే మీకు బాండేజ్ ఎట్లా ఉంటుంది అసలు తెలుగుదేశంకి? ఇప్పుడు నీకంటే మీ అమ్మ ద్వారా తెలిసింది. కరెక్ట్. అవుట్ సైడ్ ఎన్టీఆర్ లెగసీ ఎట్లా ఉండేది, ఆ టైంలో పాలిటిక్స్ ఎంత రెస్పెక్టబుల్గా ఉండేవి, తర్వాత చంద్రబాబు టైం ఎట్లా వచ్చింది, స్ట్రగుల్స్, క్రైసిస్లు అన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు అసలు వెనక్కి ఒకసారి ఎన్టీఆర్ ఫస్ట్ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారో ఎవరంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రతిభా భారతి ఎవరు అంతే అని ఇట్లా చిట్లించే వాళ్ళు ఉన్నారా బ్యాక్ ఆఫీస్ లో? లేదా ఇప్పుడు ప్రతిభా భారతి అంటే చిట్లించే వాళ్ళు లేరు కానీ, అంటే నేను అంటే లేదు ఓపెన్ గా ఒకటైతే గనక అక్కడ అట్లా తెలుస్తుంది కానీ అదర్వైజ్ అంటే నాకు ఒక అంటే యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ ఆన్ దిస్. ఏంటనంటే నేను 2019లోని ఎప్పుడైతే మీకు చెప్పాను కదా సీఎంఓలో పనిచేసినప్పుడు నన్ను బేబీ లాగా చూసుకున్నారు. అంటే భారతమ్మ డాటర్, భారత్ మేడం డాటర్, ప్రతిభా భారతి గారి డాటర్ అనుకొని నన్ను చాలా సెక్యూర్, చాలా నిజంగా బొమ్మలా చూసుకున్నారు అంకుల్. నాకు నిజంగా చాలా అప్పుడు మమ్మీతో అన్నాను, సరే 15 రోజులు మాట్లాడకపోతే మాట్లాడాను కానీ బట్ నన్ను ఇక్కడ బొమ్మలా చూసుకుంటున్నారు, ఐఎమ్ సారీ ఫర్ దట్ అన్నాను అనుకోని. దెన్ ఐ టోల్డ్ సారీ. బొమ్మలా చూసుకోవడానికి ఆవిడ కారణం, నువ్వు కాదు. అదే అంటున్నాను, అందుకే కదా అదేం కాదు, ఆవిడ వల్లే ఆ ప్రొటెక్షన్ సర్కిల్ ఏదైతే ఉందో ఆవిడ క్రియేట్ చేసింది. సీనియర్స్ అందరూ అండ్ అప్పుడు పనిచేసి అప్పటి నుంచి ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు టీడీ జనార్దన్ గారు కానివ్వండి, మాలయాద్రి గారు కానివ్వండి, అసలు ఎందుకులేండి తర్వాత వచ్చిన వాళ్ళే. బట్ అట్లీస్ట్ ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు మాత్రం నన్ను నిజంగా బట్ దే హ్యావ్ గ్రేట్ ప్రైడ్ ఇన్ కాలింగ్ మీ పున్నయ్య గారి గ్రాండ్ డాటర్ దాని ప్రతిభా భారతి గారు డాటర్, మా ప్రతిభా భారతి గారు, మా పున్నయ్య గారు మనవరాలు. మొత్తానికి లోపాలు కొద్దిగా గొప్ప ఉన్నప్పటికీ కొంచెం ఉన్నంతలో బెటర్ అంటావు. ఉందండి, అంటే లోపాలు లేకుండా ఎలా ఉంటుంది, బట్ నాకు బ్యాక్ ఆఫీసే నచ్చుతుంది.